హలో అందరికీ. మేము తిరుమలకి అయితే బయలుదేరామండి. సో కొంచెం లేటే అయ్యింది, మాకు కొంచెం లేట్ బయలుదేరాము. యాక్చువల్గా మేము మార్నింగ్ 5 o'clock అనుకున్నాము, బట్ అవ్వలేదు. అండ్ మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి వీడి వల్లే లేట్ అయింది. యాక్చువల్గా వాడు వస్తా అని చెప్పాడు నైట్, మార్నింగ్ లెగలేదు. వాడు డ్రీమ్ వ్యాలీకి వెళ్ళారు వాళ్ళ స్కూల్ నుంచి. వాడు లెగలేకపోయాడు టైర్డ్ అయిపోయి. సో ఇదండి, మేమైతే స్టార్ట్ అయిపోయాం. కొంచెం లేట్ అయినా కానీ బాగానే ఓకే. మా జర్నీ అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు. అండ్ కవర్ చేసాము, ఆల్మోస్ట్ మేము కవర్ చేయగలిగాము. అండ్ మా చెల్లి, మా మరిది, నేను, మా అబ్బాయి, మా రెండో చెల్లి వాళ్ళ 2 పిల్లలు, మొత్తం 6 members. మా రెండో చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి అన్ప్లాన్డ్గా వాడు సడన్గా రెడీ అయిపోయాడు, వచ్చేసాడు. ఒక 5-10 minutesలో రెడీ అయ్యి బయలుదేరిపోయామండి ఇంకా. సో మా మరిది డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్కి అయితే మేము ఇక్కడ స్టాప్ చేసాము. ఫుడ్ పిరమిడ్ అని ఉంది, చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి అలా బాగుంది, అంటే రిఫ్రెష్ అవ్వడానికి. ఇదిగోండి ఫుడ్ పిరమిడ్ చాలా బాగుంది, చాలా క్లీన్ నీట్ మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఎవరైనా మీరు ఇలా వెళ్ళే వాళ్ళు అయితే మనకి ఇది మహబూబ్ నగర్ దాటగానే వస్తుంది, మీరు అక్కడ వెళ్ళొచ్చు. ఆల్ట్ అవ్వాలనుకున్నా, రిఫ్రెష్ అవ్వాలనుకున్న, పిల్లలకు ఆడుకోవడానికి షాప్స్ ఉన్నాయి, ఆడుకోవడానికి కొన్ని అలా ఉన్నాయి. ఇది సమ్మర్ స్పెషల్ అంట. సో చూస్తున్నారా హోటల్, ఇది ఎంట్రన్స్ అండి. చాలా బాగుందండి అసలు. లోపల కూడా అంబియన్స్ కూడా ఇట్ వాస్ రియలీ గుడ్. నేను చెప్పాను కదా నీట్ క్లీన్గా ఉన్నాయని. డిస్కస్ చేస్తున్నారు. ఇది మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఎక్కువ ఏం తీసుకోలేదు, మేము అందరం అయితే ఇడ్లీ వడాని తీసుకున్నాము. చట్నీస్ కూడా ఆల్మోస్ట్ 5 varieties చట్నీస్ ఉన్నాయండి. టమాటో ఉంది, అల్లం ఉంది, పల్లి ఉంది, అండ్ పుదీనా ఉంది. చాలా బాగున్నాయి. సాంబార్ ఇచ్చాడు. సాంబార్ అయితే నేను 2 bowls తాగేశాను. చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి గోడల మీద అసలు 10th year సెలబ్రేషన్స్ అంట, చాలా బాగా చేశారు. అక్కడక్కడ పైన రిబ్బన్స్ లాగా అలా కట్టారు. ఇదిగోండి అయిపోయింది మా టిఫిన్. టీ కాఫీ వచ్చేసింది. మా అబ్బాయి అయితే బూస్ట్ పాలు తీసుకున్నాడు. సో టీ కాఫీ తాగేసాము. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఓకే చూడండి, అసలు మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9 అయిపోయింది కూడా టైము. ఇదండి ఇవాళది మాది. ఈరోజైతే ఇలా మొదలయ్యింది. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము. మా మరిది మళ్ళీ డ్రైవింగ్లో ఉన్నాడు, పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే మామూలుగా నిద్ర వచ్చేస్తుంది కదా అందరికీ. సో అదండి ఎట్లా అవుతుంది. ఇది మా జర్నీ ఇలా ఉంది. ఈరోజైతే మా డే స్టార్ట్ అవ్వడం ఇలా అయ్యింది. సో యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా చాలా నిద్ర వస్తుంది. 3 o'clock లేసాను. ఇదండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.